ఏరియా సర్వే నెంబర్ 2లో 1600 మీటర్లో ఎక్స్క్వేట్ చేశాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11 ఇమేజ్ అండి, 2011 గూగుల్ ఇమేజ్, నాది కాదు. 100 మీటర్లో ఎక్స్క్వేషన్ అయింది, 160 మీటర్ల ఎక్స్క్వేషన్ అయింది, 700 మీటర్ల ఎక్స్క్వేషన్ అయింది, 470 మీటర్ల ఎక్స్క్వేషన్ అయిందండి. ఇవన్నీ కూడా క్వారీలు. ఎప్పుడు? 2011. ఎవరున్నారు అక్కడ 2011లో? ఇవ్వండి. ఇప్పుడు పాతది దీనిది అంటే ఆ పాత పిక్చర్ చూపించాను. 2017లో పిక్చర్లు చూడండి. పాత పిక్చర్లు 2011లో ఎవరున్నారు, 2017లోకి వచ్చేది ఎలాగున్నారు, ఈ పిక్చర్ ఎలా ఉంది, ఆ పిక్చర్ ఎలా ఉంది. ఇది కూడా గూగుల్ పిక్చర్. 150 మీటర్స్ అండి, 770 మీటర్స్ అండి, ఈ 160 మీటర్స్ అండి, 100 మీటర్స్ అండి. ఇదంతా కూడా ఎక్స్క్యూవేట్ అయిందండి. ఇదంతా కూడా ఎక్స్క్యూవేషన్ అయిపోయింది. పాత తీయమ్మ 11లో ఎలాగుంది, 17లోకి ఎలాగొచ్చింది, 17లో ఎవరు చేశారు ఎక్స్క్యూవేషన్, ఎవరు చెప్పాలా? నెక్స్ట్ ఇదిగోండి 2019కి వచ్చేసరికి స్టార్టింగ్ జనవరిలో 100 మీటర్స్, 470 మీటర్స్, 170 మీటర్, 800 మీటర్స్, 680 మీటర్స్, 1680 మీటర్స్, 530 మీటర్స్. ఏమండి ఎవరు చేశారండి 2019 స్టార్టింగ్ జనవరిలో అప్ టు జనవరి వరకు ఎవరు చేశారండి ఇదంతా? పంచకల్ రమేష్ బాబే కాదనట్లా. పంచకల్ రమేష్ బాబు కానీ కన్నబాబు ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు కన్నబాబు. అన్ని నేను చెప్తా. ఇది 19 జనవరి కాదు, ఇంకా తర్వాత నేను ఆ ఇమేజ్ నేను ఇస్తాను మీకు, ఇక్కడ ఇస్తాను. దీని మీద ఇన్ఫర్మేషన్ జువాలజికల్ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా కమిటీ వేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుట్రని ఛేదిస్తాం. ప్రజల్ని, హిందువుల్ని భయభ్రాంతులకి గురి చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కుట్ర పన్నింది. ఇందులో ప్రధానమైన నిందితుడు A1 ఎవరైనా ఉన్నారంటే అది ధర్మశ్రీ. A2, A3, A4 అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నాం. నిద్ర పట్టకుండా చేశారు హిందువులందరికీ. నేను అడుగుతున్న క్వశ్చన్ నెంబర్ 1, మీరు బురద వాటరు పైప్ లైన్ నుంచి మీరు వదలండి. 2 కిలోమీటర్స్ తర్వాత బురద వాటర్ గా వస్తే మేము ఒప్పుకుంటాం. డైరెక్ట్ పైప్ లైన్ నుంచి ఏదైతే క్వాంటిటీ వస్తుందో అదే క్వాంటిటీ రావాలి. ఒప్పుకుంటారా? ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్ కూడా తెలియని పరిస్థితుల్లో 2000 మీటర్లు 1900 మీటర్ల తర్వాత అక్కడ ఎక్స్కవేట్ చేస్తే ఇక్కడికి వచ్చిందంటారా? నేను అడుగుతున్నా. అతగాడు మా ఊరు పక్కన గుడికి వాళ్ళ ఎంపీ దగ్గర నుంచి నిధులు తెస్తే నేనే వెల్కమ్ చేసి రాసిచ్చా, చేసుకోండి అని. 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వాళ్ళ నెంబర్ని ఏమి అనలా. కేవలం ఓన్లీ మా అభివృద్ధి మీదే మేము కాన్సన్ట్రేట్ చేసాం. తర్వాత అతగాడు ఏది పడితే అది మాట్లాడినా నేను ఊరుకున్నా. ఇది ఏదైతే ఎక్స్కవేషన్ 100% ఫస్ట్ నుంచి కూడా పనిగిరి మీద ఏదైతే ఈ గ్రావెల్ ఎక్స్కవేషన్ జరుగుతున్నాయో దానికి నేను వ్యతిరేకిని. బోల్డ్ మాట్లాడుతున్నాను, నేను మాట్లాడాలని అనుకున్నాను. నేను బోల్డ్ నీతి కవులు మాట్లాడుతున్నారు కదా. రాముడు విగ్రహం ఇరిగి తల నరికేస్తే మీరు ఎక్కడున్నారు ఆ రోజు? దుర్గమ్మ దగ్గర అక్కడ చోరీలు జరిగితే మీరు ఎక్కడున్నారు? మీరు అంతర్వేదిలో రథం తగలబడితే మీరు ఎక్కడున్నారు? ఈరోజు వచ్చి కబుర్లు మాట్లాడతారే మీరంతా. ఈరోజు హిందూయిజం గుర్తొచ్చిందా? వాస్తవానికి ఈరోజు కూడా హిందువులందరినీ భయపెట్టడానికి, హిందువులందరి మనోధైర్యాన్ని తగ్గించడానికి కుట్ర పన్నారీలు. ఇది కుట్ర పన్నడమే, పూర్తిగా కుట్ర పన్నడమే. ఇందులో మట్టేయడం, కింద ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టడం, మీ అందరినీ తీసుకెళ్తాను. మరి మీ అందరినీ తీసుకెళ్ళినప్పుడు వచ్చిందా? అక్కడేమో వైట్ గా ఎక్స్కవేషన్ అవుతుంది, ఇక్కడేమో రెడ్ గా వస్తుంది. అరే నేను అడుగుతున్నా, టెక్నికల్ గా అడుగుతున్నా, ఒక బురద వాటర్ భూమిలోంచి వెళ్ళినప్పుడు
ఎన్ని మీటర్లో అది ఫిల్టర్ అవుతుంది? అరే మీకు అయితే పూర్తిగా తెలియాలి మీకు. ఎన్ని మీటర్లు ట్రావెల్ చేస్తే ఆ వాటరు ఫిల్టర్ అవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు మేము ఎలమంచిల కోసం వాటర్ డ్రా చేస్తున్నాం నదుల్లోంచి. అక్కడ శాండ్ వెల్స్ లోంచి, నదుల్లోంచి శాండ్ వెల్స్ లోంచి డ్రా చేస్తాం. పైనుంచి వాటర్ వస్తుంది, శాండ్ లోపల మేము అక్కడ వెల్క ఇచ్చేసి శాండ్ లోంచి ఫిల్టర్ అయితే అది మంచినీరు అవుతుంది. ఆ శాండ్ లోంచి అది సిస్టమ్ అంటే పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైనుంచి కిందకి శాండ్ లోంచి ఇచ్చినప్పుడు క్లియర్ అవుతుంది. 2000 మీటర్లు అంటే 2 కిలోమీటర్ల అవతల ఎక్స్క్యూవేట్ చేస్తే అక్కడి నుంచి అంట వాటర్ అంట బురద వాటర్ అంతా కూడా వచ్చి 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 ఇక్కడ బురద వాటర్ వచ్చిందండి. ఎవడన్నా నమ్ముతాడా అండి? నేను ఎందుకు వదిలేనంటే 100% నేను నమ్మేది ఏంటి, మీరు ఏదైనా సలహా ఇస్తే అది నేను తీసుకుంటా. ఏదైనా సలహా ఇస్తే తీసుకుంటా. మొన్న నేను పెట్టాల్సింది మీటింగు, ఈ ప్రెస్ మీట్. అరే బొత్స సత్యనారాయణ ఆయన అనుకుంటాడు నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్. తాడు పొంగరం లేనోడు చెబితే అతను ఎలాగొచ్చాడు? వైఎస్ఆర్ ఇప్పుడు 1924 మధ్యలో ఇలా ఆత్మసాక్షులన్నింటినీ కూడా తాకట్టెట్టి హిందువులైనా కూడా ఏ రోజు ఎవడో బయటికి రాలా. ఇన్ని గుడులు తగిలెట్టినా, ఇన్ని గుడులు ఇరగొట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఎవడు రాలా. కానీ ఈ రోజు తగుదరమ్మని వచ్చారు బాగానే ఉంది, కాదనట్లు. మీరు సజెషన్ ఇవ్వండి. ఎక్స్కవేషన్ వరకు, క్వారీయింగ్ వరకు అక్కడ ఉండకూడదు అనడం వరకు నేను ఆహ్వానిస్తున్నాను. మీరు మీ మైండ్ లో ఒక ప్రీ ఆక్యుపైడ్ విషయం మీద మీరు వచ్చి ఉండొచ్చు, కానీ నేను చెప్పింది పాత. వాట్ డూ యూ మీన్ సార్? మీరు అలా మాట్లాడడం తగదు. క్వశ్చన్ వేస్తే మాత్రం ఇలా చేయడం బాగలేదు. ఇది క్వశ్చన్ వేస్తే అంతలా రిజెక్ట్ చేయడం బాగలేదు. ఇట్స్ నాట్ ఆన్సర్. సార్ నేను లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ రోజు ఉన్న టెక్నాలజీతో చేయాల్సిన పని లేదు. గూగుల్లోకి వెళ్ళి మీరు అక్కడి నుంచి అక్కడికి ఎన్ని మీటర్స్ ఉందని చెప్పి డైరెక్ట్ గా డ్రా చేసుకుంటే వస్తుంది. ఇది గూగుల్ నుంచి డ్రా చేస్తే 1900 మీటర్లు ఉంది, లేదా 1800 ±100 or 200 మీటర్స్ వస్తుంది, కానీ 1000 మీటర్స్ అయితే కాదు. ఇది ప్రైమరీ. అబ్సల్యూట్లీ అదే ప్రైమరీ రిపోర్ట్. మీరు ఒక క్వశ్చన్ వేశారు రవి గారు, నేను ఆన్సర్ చేసినంత వరకు ఓపిక పట్టాలి కదా మీకు. మీరు క్వశ్చన్ చేసినప్పుడు నేను ఆన్సర్ చేశాను. నేను ఆన్సర్ చేసినప్పుడు ఎందుకు ఓపిక పట్టలేదు? ఓకే, ఆయన ఏమన్నారంటే ఇందులో గ్రావెల్ అండ్ బోల్డర్స్ అని ఆర్డర్ ఇస్తారు. బోల్డర్స్ మనం తీయాలంటే అందులో బోర్ చేయాలి, డెఫినెట్ గా వైబ్రేషన్ వస్తుంది. వాటికి నేను సపోర్ట్ చేయట్లేదు. మీకు పదే చెప్తున్నా, ఏదైతే క్వారీ ఉందో ఆ క్వారీకి నేను సపోర్ట్ చేయట్లేదు. అది ఆపమని చెప్పి లెటర్ ఇచ్చింది నేను. దృక్పథంతో డిఆర్సీలో ఒక ఎమ్మెల్యే ఆయన సపోర్ట్ చేస్తున్న మొత్తం ఎమ్మెల్యేలు వద్దని చెప్పిన తర్వాత కూడా జిల్లా యంత్రాంగం ఏ విధంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇచ్చింది? గడిచిన 2 నెలల కాలంలో కంప్లీట్ గా కొట్టేశారని ఎట్లా నిర్ధారించారు? ఈ 2 నెలల కాలం పాటు ఏడీ మైన్స్ ఏమయ్యారు, విజిలెన్స్ ఏమైంది, ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఈ 2 నెలల్లో కూడా నేను అనేక సందర్భాల్లో అనేక డిపార్ట్మెంట్, అనేక వ్యక్తుల దగ్గర, మంత్రుల దగ్గర, ఎవరో కలెక్టర్ గారి దగ్గర, అందరి దగ్గర నేను తీసుకెళ్ళడం జరిగింది. నేను తీసుకెళ్లిన తర్వాతే ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ సోకాల్డ్ ధర్మశ్రీ ఏదో చెప్తున్నాడు, నేను చెప్పిన తర్వాత ఉండండి, ఆ కమిటీ కూడా నేను చెప్పిన తర్వాత వేశారు కమిటీ.